మేము ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఫీట్లు, రూమ్ వచ్చేసి 10/20. ఏం జరుగుతుంది ఇంట్లో? మనకు వర్కర్ కావాలని చెప్పి నేను చెప్పాం కదండి, వాళ్ళు వర్కర్స్ అంట, ఈవిడేమో వాళ్ళకి పెద్ద అంట, ఇల్లు మొత్తం కొలుస్తున్నారండి. ఇప్పటి నుంచి స్క్వేర్ ఫీట్ లాగంట. స్క్వేర్ ఫీట్ తో అయితే మనం ఆరిపోతామే, అట్లెట్లయితే ఒకసారి మాట్లాడతాను. ఏం కొలుస్తుర్రు నాకేం అర్థమైతలేదు. ఇదేందమ్మా గోడలు కొలుస్తురేంది? బండలు కొలిచేదంటే ఒక లెక్క ఉంది, గోడలు ఎందుకు కొలుస్తున్నారు? బూజు దులుపుతున్నాం కదండి, అందుకే గోడలు కొలవాల్సి వస్తుంది. ఇది మరీ అన్యాయం అమ్మా. అంతే అండి, ఫ్యాన్లకి బాసన్లకి దానికి కూడా వేరే రేట్స్ ఉంటాయండి, అంతే. ఇంకా ఇదేం సంధ్య? కాదు, బూజులు ఏమైనా రోజు దులుపుతారమ్మా? మీ ఇష్టం మేడం, చేయించుకుంటే రండి. అరే ఆగమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా, కొంచెం చూసి తీసుకోవాలి. మరి ప్రతిదాన్ని కొలవడం కరెక్ట్ లేదు. ఇది అంతే. ఇంకా రిక్వెస్ట్ మేడం, రిక్వెస్ట్ లేదండి. అసలు ఎట్లా కనిపిస్తున్నానబ్బా నేను మీ అక్కకి? అసలు శారీకి నెక్ సెట్ మ్యాచ్ కాందే నేను అసలు వేసుకోను. అటువంటిది మీ అక్క ఇగో ఈ చీరకి ఈ బ్లౌజ్ పెట్టింది. అదేమన్నా మ్యాచ్ అయిందా? నేను అసలు కట్టనే కట్టను. అరే మా అక్కకు నిజంగా మ్యాచింగే తెలియదే. మన ఇద్దరు పెళ్లి సంబంధం చూసింది కూడా మా అక్కనే కదనే. మన ఇద్దరికి ఏమన్నా మ్యాచ్ అయిందా? నువ్వు అంటే కట్టుకోనని వాడేసినావు, కానీ నేను కట్టుకోలేదా? ఏమైంది సంధ్య, అంత డల్లుగున్నావేంది? ఏం లేదండి, మీకు తెలుసు కదా మా ఆఫీస్ వాట్సాప్ గ్రూప్ లో నేను అడ్మిన్ అన్న విషయం. ఇవాళ జాయిన్ ఏం చేసిండంటే గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కి నేను రిప్లై ఇచ్చినప్పటి నుంచి అందరు ఒకటే నవ్వుడు, ఆర్ యు మ్యాడ్ అని పెడుతున్నారు. అట్లా పెడుతున్నారు. ఏం పెట్టినావు అసలు? ఇగో చూడండి, జాయిన్ ఏం పెట్టాడు చూడండి, అడ్మిన్ ప్లీజ్ యాడ్ దీస్ 2 నెంబర్స్. నేనేమన్నాను షూర్ అని చెప్పి యాడ్ చేశాను. తప్పే పోతే నవ్వడం ఎందుకు? నువ్వు క్యాల్కులేషన్ రాంగ్ చేసినట్టున్నావు. నేను ఒకసారి టోటల్ చేస్తున్నా. టోటల్ కూడా కరెక్టే ఉంది కదా, ఎందుకు నవ్వుతారు? పిచ్చలా ఏంది మీ ఆఫీస్ వాళ్ళు అంతా? ఇంత కూడా తెలియలేదు, అంత గలీజ్గా నవ్వుతా ఉన్నారు. ఫోన్ రైట్ తీసుకో. ఫోన్ సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సంధ్య జల్దీ రెడీగా పో, మూవీ టికెట్ తీసుకొని వచ్చినాను. ఒక్క నిమిషం. ఇవన్నీ తర్వాత జల్దీ రెడీగా పో, లేట్ అయిపోతుంది. ఇప్పటికే అయిపోయిందండి, 5 minutes అంతే. అరే చెప్పింది నేను కానీ ఈ తర్వాత చేసుకో. అసలు మూవీ ఎన్ని గంటలకి? రేపు రాత్రి 9:30కే. ఓకే. అదే లేట్ అవుతుందని. ఏమండి వాటర్ తీసుకోండి. నువ్వు బాగా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? మా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తున్నాం, మాకు లంచ్ కూడా అక్కడే, అందుకే మీకు రొట్టె చేసి ఇచ్చిన. అవును సంధ్య, నువ్వు జుట్టు ఇలా లూజ్గా వదిలే బదులు మంచిగా జడేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు, ఇప్పుడు ఏమైంది? అట్లని కాదు, ఇంకా అలా అయితే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు తెలుసా. అవునా? నాటి బిస్కెట్ అందమా పాడా? నాకు డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పిన. అసలు నా ఒరిజినల్ ప్రాబ్లం ఏం తెలుసా? ఇగో ఇది, ఈ రొట్టె నిండా అన్ని ఎంటికలే. మనం చెప్పినామంటో ఫీల్ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఏదో ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పినాను. కనీసం ఫ్యూచర్లోనైనా కొంచెం ఆ జుట్టు రాకుండా ఉంటుందని నా ఆశ, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.